ఏంది ఏమో నిన్న నుంచి బాగా ఆలోచిస్తాను, ఇంట్లో కూర్చుండి కదా ఆలోచిస్తాను, బయట కూర్చుండి కదా ఆలోచిస్తాను, ఏమైనా తెచ్చేది ఉన్నదని ఆలోచిస్తాను, ఆపు కట్టేది ఉన్నదని ఆలోచిస్తాను. ఏ కాదే చిన్నప్పటి ముచ్చట ఒకటి బడి ముచ్చట ఒకటి గుర్తొచ్చే ఆలోచిస్తానా. బడి ముచ్చట్న ఏం ముచ్చట అది? ఏం ముచ్చటంటే చిన్నప్పుడు బడికి పోయి చదువుకున్నప్పుడు మా సారు మా ఫ్రెండ్ గానికి ఇక గుడ్డేసిండట. గుడ్డేసిన వల్ల వాడు వచ్చి ఆఖరికి వచ్చి ఇక సార్ నాకు గుడ్డేసిందా, సార్ నాకు గుడ్డేసిందా అన్నాడు. అన్న వల్ల అబ్బా నాకు కూడా గుడ్డేయాలని చెప్పి సార్ చెప్పింది చదువుకొని పోయి నాకు కూడా గుడ్డేసారు అని చెప్పి నేనన్నా. గుడ్డేమంటే చేసినా అన్నాడు కానీ అయ్యో ఎక్కలేదు, నాకు చేతులు వేయలేదు, ఎక్కడ వేయలే, మరి గుడ్డు ఎక్కడ వేసినట్టు నేను తినలే. పోష్ నీ తిండి పాడవాడా, మంచిగా రాసుకోపోతే అందులోనే గుడ్డు అని మంచిగా రాసిస్తాడు, దానికే అప్పుడు గుడ్డ వేయలేదని ఇప్పుడు ఆలోచిస్తావా? ఏ కాదే పిచ్చిదానా, మా ఫ్రెండ్ గారికి తినే గుడ్డే ఉడకబెట్టేసినట్టున్నాడు. వాడు అందుకని నాకు గుడ్డేసిండు, నాకు గుడ్డేసిండు సార్ అనుకుంటే ఒకటే సంబరపడుకుంటూ ఉరికిండు. నాకు తెలియదా ఆయన కూడా. నీకు చెప్పినా అర్థం కాదు పో, ఇవో ఏం ఆలోచిస్తాను అని అడుగు, నాదే బుద్ధి తక్కువ. తిరిగి ఏం తెలియదు ఉట్టిపిచ్చింది. సారుగా రాసే గుడ్డు వేస్తే గత సంతోషపడతారు. మా ఫ్రెండ్ గారు వానికి ఏ గుడ్డు వేసి ఉడకబెట్టింది. నాకు తెలియదా ఆయన కూడా. నాకు గుడ్డు ఎందుకు అయినట్టు మరి సార్.